ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి ఇంకా 3 ఏళ్ల పాలన చేయాల్సి ఉంది. కానీ అప్పుడే వ్యవహారం గాడి తప్పుతుందా అనే సందేహం కలుగుతుంది. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ కేసు సజీవ సాక్ష్యంగా మనం చూడాల్సి ఉంటుంది. గాదే సాయికృష్ణ అనే యువకుడి ప్రాణం తీసిన తర్వాత శవాన్ని కూడా కనిపించకుండా మాయం చేసినటువంటి వైనం మీద ప్రభుత్వ పెద్దలకి సమాచారం ఉన్నప్పటికీ దాచిపెట్టే ప్రయత్నం చేశారు అనే అంశం ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది. తొలుత బాధితుడు తల్లి గగ్గోలు పెట్టింది. ఆ తర్వాత విజయవాడ అడ్వకేట్స్ రోడ్డెక్కారు. వ్యవహారం హైకోర్టుకి వెళ్ళింది. విపక్షానికి విషయం చేరింది. నేరుగా విపక్ష నేతలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వేయలేదు. అంటే ఏం జరిగినా తమకేమవుతుందనే ధీమానా, ఎవరూ ఏం చేయలేరనే ఒక అహంకారపూరితమైన వ్యవహారమా, ఈ కేసులో ఏం చేయాల్సిన పని లేదు అనేటువంటి ఒక నిర్లక్ష్యపూరిత ధోరణ ఏంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నది అనే ప్రశ్న అయితే ఇప్పుడు ఉదయిస్తుంది. మే నెల 2వ వారంలో ఆ సాయికృష్ణను మార్కాపురం నుంచి లిఫ్ట్ చేసినప్పుడు విజయవాడకు తరలిస్తే సిఐ పరిధిలో వ్యవహారమే అనుకోవచ్చు. కానీ కస్టోడియల్ టార్చర్ అంత తీవ్ర స్థాయిలో ఉంటే, ప్రాణం పోయే స్థాయి వరకు హింసిస్తే ఖచ్చితంగా ఆ పరిధిలోని ఏసీపీ వరకైనా సమాచారం ఉంటుంది. దాని తర్వాత ఏకంగా ప్రాణం పోతే ఈ విషయం కమిషనర్కి చేరుకుంటుంది. ప్రాణం పోయిన తర్వాత శవాన్ని కూడా మాయం చేసి బాయిలర్లో వేసి బూడిద కూడా దొరకకుండా చేసేటంత ధైర్యం చేశారంటే డీజీపీకి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలా భావిస్తే సమాచారం ప్రభుత్వ పెద్దలకు ఎప్పుడో చేరి ఉంటుంది. అయినా కానీ విషయాన్ని కప్పిపుచ్చాలని, ఏం జరగనట్టుగా సాగాలని, రాష్ట్ర పరిపాలనా కేంద్రం నడిబొడ్డులో ఒక లాకప్ డెత్ జరిగితే దాన్ని కూడా మసిపూసి మారేడికాయ చేసేయాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నించిందంటే ఎంత తెగించినటువంటి ధోరణితో పాలకలో వ్యవహారం ఉందో ఎవరికైనా అర్థమవుతుంది. చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా అత్యంత వేగంగా పావులు కదపడం, నేరుగా ఆయనే ఎంట్రీ ఇవ్వడం, బాధిత కుటుంబాన్ని పరామర్శించడం, సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేయడం, డీజీపీ సిపి మీద కూడా మర్డర్ కేసు పెట్టాలని గట్టిగా కోరడం, వీటన్నిటి కారణంగా ఇప్పుడు ప్రభుత్వం హఠాత్తుగా తెల్లవారుజాము 2 గంటలకి సిఐ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా చెప్తుంది. అందులో కూడా మర్డర్ కేసుగా పెట్టడం ద్వారా పరోక్షంగా ఇది లాకప్ డెత్ అని అంగీకరిస్తుంది. అదే సమయంలో ఆధారాలు మాయం చేశారు అంటే శవం దొరకకుండా చేశారు అనే దాన్ని కూడా అంగీకరించినట్టు అవుతుంది. మరి ఇదే విషయం మీద ఆరంభంలో స్పందిస్తే ఈ ప్రభుత్వానికి ఎలా ఉండేది? ఇంతదాకా రాకుండా అడ్వకేట్స్ ఆందోళన చేసినప్పుడే మేల్కొంటే ఎలా ఉండేది? హైకోర్టు వరకు కేసు చేరగానే స్పందిస్తే సమస్య నుంచి గట్టెక్కడానికి ఆస్కారం ఉండేది. అన్నీ వదిలేసి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఇచ్చి విపక్షం బొక్కబోరలా పడ్డట్టు అయ్యింది. తద్వారా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో డాక్టర్ సుధాకర్ కేసు, వీధి సుబ్రహ్మణ్యం వంటి వాళ్ళ మర్డర్ వరకు జరిగినటువంటి ఘటనలతో ఆనాటి ప్రభుత్వం ఎదుర్కొన్న డ్యామేజ్ కన్నా ఇప్పుడు రెట్టింపు సమస్య అయితే రాబోతుంది. అంటే కూటమికి ఎప్పుడో బుల్లెట్ దిగింది కానీ ఇంకా విషయం అర్థమవుతున్న దాఖలాలు లేవు అనే అభిప్రాయానికి రావడానికి ఈ పరిణామం ఆస్కారం ఇస్తుంది. మరి ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేత ఈ మొత్తం తతంగాన్ని, విషయం ఇంత తీవ్రతరం కాకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి డ్యామేజ్ కంట్రోల్ వ్యవహారం, క్రైసిస్ మేనేజ్మెంట్ విషయం ఎక్కడికి పోయింది? అంటే కూటమి ఎంత అహంకారంతో, ఎంత దుర్మార్గపూరితమైనటువంటి ధోరణితో నడుస్తుందో ఎవరికైనా అర్థమవుతుంది. ఇదే కాదు, ఈ ఘటన ఒక ఉదాహరణ అంతే. దానికి ముందు కనుమూరు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు దళితుల ఓట్లు మాకొద్దు బాహాటంగా ప్రకటిస్తే ఆ విషయంలో కూడా ప్రభుత్వం తనకి పోయేదేమీ లేదు అన్నట్టుగా సాగింది. ప్రకాశం జిల్లాలో యాదవుల మీద దాడి చేస్తే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేటంత వరకు వెళ్తే బీసీల విషయంలో కూడా తనకేది పట్టదు అన్నట్టుగా వ్యవహరించింది. ఇలా అనేక తరగతుల విషయంలో అనేక వర్గాల వారీగా ప్రభుత్వానికి దూరం అవుతున్నా తమకు పోయేదేమీ లేదన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు ఇంత ధీమాగా సాగుతున్నటువంటి తీరు చూస్తుంటే ఈ ప్రభుత్వం కూటమి పాలనా వ్యవహారాలు గాడి తప్పేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో ఇలాంటి వాతావరణం పెరగడం అంటే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి యంత్రాంగం కూడా ప్రభుత్వ పెద్దల మాట
పూర్తిగా వినే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితి వస్తే రాబోయే 2-3 ఏళ్ల కాలం పాటు కూటమి ప్రభుత్వ పెద్దలు తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పని స్థితి అయితే రాబోతుంది. ఒకవైపు విపక్షం చాలా దూకుడుగా సాగుతోంది. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా విపక్షాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా అన్నింటినీ ఛేదించుకుని ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చేసింది. వచ్చే నెలలోనే ఆక్వా రైతుల ఫీడ్ ధర పెంపు మీద తానే ధర్నాకు దిగుతాను అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు. 2 ఏళ్లు నిండిన వెంటనే నేరుగా ప్రతిపక్షంలో ఉన్న మాజీ సీఎం ధర్నాలకు దిగుతాననేటువంటి హెచ్చరిక చేస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వానికి ఒక డేంజర్ సిగ్నల్ అయితే మోగుతుందని చెప్పొచ్చు. అయినప్పుడు కూడా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇంకా ఒకరు కలకత్తాలో పెట్టుబడుల కోసం, ఇంకెవరో తెలంగాణలో పార్టీ ఆఫీస్ పనిలో, మరొకరేదో రాష్ట్రానికి పెట్టుబడులు సమీకరిస్తున్నాం అనేటువంటి ఒక మేనియాలో మునిగిపోతున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. రాజకీయ వ్యవహారాల్లో కూటమి తీవ్రంగా దెబ్బతింటున్న, అనేక విధాలుగా అబాసు పాలవుతున్న అర్థం చేసుకుని సమస్య నుంచి గట్టెక్కే ప్రయత్నం ఏ కోసానా చేయటం లేదు అనే మాట అయితే బలంగా వినిపిస్తుంది. గడిచిన 3-4 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని అత్యంత ఇరకాటంలో పెట్టే దిశలో అయితే సాగుతున్నాయి. ఇది కాదనలేని వాస్తవం. అన్నింటికీ మించి ఇప్పుడు లాకప్ డెత్ వ్యవహారం ప్రభుత్వాన్ని పేకల్లోతు ముంచేసే విషయంగా కూడా మారుతోంది. ఇలా ఒక వ్యక్తి ప్రాణం తీసి కూటమి ఆయువు తీసేటంత స్థాయికి చేర్చేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోవడం తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చబోతుంది. ఈ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతినేదానికి ఈ వ్యవహారం ఒక మూల కారణంగా మారబోతుందని చెప్పొచ్చు. అయితే కేవలం ప్రభుత్వం మీద ప్రభావం చూపడమే కాదు, ఈ ఉదంతం అధికారం చేతులు మారే పరిస్థితి వస్తే కనుక ఆ తర్వాత ఇప్పుడు అధికారం వెలగబడుతున్నటువంటి పోలీస్ యంత్రాంగంలోని కీలక బాసులు, అదేవిధంగా ప్రభుత్వంలోని ముఖ్య శాఖల నేతలు కూడా ఈ ఉదంతంలో ఇరుక్కోక తప్పని పరిస్థితి వస్తుందా అనేటువంటి అనుమానం కూడా ఉంది. తద్వారా ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దలు సాగించినటువంటి నిర్వాహకం, ప్రదర్శించినటువంటి నిర్లక్ష్యం అన్నీ కలిసి కొంప ముంచే పరిస్థితికైతే వచ్చేస్తున్నాయనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.